మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు గదా! సో, దాని ప్రకారం దాని గురించి చెప్పబోయే ముందు మీకు ఇక్కడ 2 కేసెస్ చెప్పాలనమాట. ఫస్ట్ కేస్ ఏంటంటే, లాక్‌డౌన్‌కు ముందు ఒకసారి వచ్చేసరికి ఈ డిటైన్ అనేది చేయటం జరిగింది. అయితే ఆ డిటైన్ లిస్ట్ అనేది ఇప్పుడు మీకు వచ్చినట్టు రాలేదు. ఎప్పుడొచ్చింది? డైరెక్ట్‌గా అప్లికేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు క్లాస్ వర్క్ మొత్తం అవ్వకుండానే అటెండెన్స్ క్లోజ్ అయ్యేటట్టు ఉంటది కదా! అప్లికేషన్‌లో అటెండెన్స్ వేసేసి వస్తా. తర్వాత పిల్లలు ఎవరు రారు. మిడ్ గురించి తప్ప దేని గురించి కూడా కాలేజీకి. సో, అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీరు డిటైన్ అయ్యారు అని చెప్పడం జరిగింది. అదొక కేసు. ఇక రెండో కేసు వచ్చేసరికి ఏంటంటే, ఇటీవల లాస్ట్ ఇయరు మీకు డిటెన్షన్ అనేది ఎత్తేసారు. అంతకుముందు సంవత్సరం వచ్చేసరికి ఏం చేశారు? డిటైన్ అనేది చేసి ఒక నెల తర్వాత అంటే నెల రోజులు క్లాసులు రాలేదు. స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. డిటైన్ చేస్తే రారు కదా! సో, నెల తర్వాత ఆ డిటెన్షన్‌కి రిలాక్సేషన్ ఇచ్చారు అనమాట అప్పుడు. రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ క్లాసులకొచ్చారు. ఎగ్జామ్ ఫీజు కట్టుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జేఎన్‌టీహెచ్ వచ్చేసరికి డిటైన్ అయిన స్టూడెంట్స్‌కి బీటెక్‌లో గాని, బీఫార్మసీలో గాని ఇప్పుడు ఈ ఎగ్జామ్ సెమిస్టర్స్ ఏవైతే జరగనున్నాయో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఒకవేళ ఫైనల్ ఇయర్ అయితే ఫైనల్ ఇయర్ వాటికి వచ్చేసరికి ఎగ్జామ్స్ రాసేదానికి ఛాన్స్ ఇస్తదా? రాయొచ్చా? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి అబ్బాయి ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లోకి వెళితే ఏంట్రా బాబు అంటే, ఇక ఇప్పుడు ఎవరైతే డిటైన్ అయ్యారో మొన్న అది రిలాక్సేషన్ ఇచ్చారా? లేకపోతే మామూలుగా డిటైన్ చేశారా? అని పక్కన పెడితే అసలైతే రిలాక్సేషన్ ఇచ్చారు. సో, డిటైన్ అయిన స్టూడెంట్స్ తక్కువే ఉన్నారు. అయినప్పటికి కూడా ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్ ఇప్పుడు థర్డ్ ఇయర్‌ది రిలీజ్ అయింది. సెకండ్ ఇయర్‌ది, ఫైనల్ ఇయర్‌ది ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిన్న వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఒకవేళ అయి రిలీజ్ అయ్యాకైనా సరే, డిటైన్ అయిన వాళ్లకు ఎగ్జామ్స్ రాయటానికి ఛాన్స్ ఇస్తారా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వరు. ఇక డిటైన్ అయ్యారంటే ఇక ఆ సెమిస్టర్‌కి ఆ క్లాస్ స్టూడెంట్స్‌కి ఏదైతే మీరు ఇప్పటివరకు కొనసాగారో దానికి సంబంధం ఉండదు. మరి ఏం చేయాలంటే మళ్ళీ క్రెడిట్స్ తెచ్చుకొని సప్లీలు ఇప్పుడు రెగ్యులర్ రాయటానికి ఉండదు మీరు. కానీ పాస్ట్ మీరు ఇప్పుడు 2-1 దగ్గర డిటైన్ అయ్యారనుకోండి, లేకపోతే ఇప్పుడు 3-1 దాకా వచ్చాక 2-2 వరకు డిటైన్ అయ్యారనుకోండి, అంతకంటే ముందు ఎక్కడైతే డిటైన్ అయ్యారో దానికన్నా 2-2లో డిటైన్ అయ్యారు కాబట్టి అంతకంటే ముందు 1-1, 1-2, 2-1 వాటికి కట్టుకోవచ్చు సప్లీలు. రెగ్యులర్ ఇప్పుడు 3-1లో డిటైన్ అయ్యారు కాబట్టి 3-1 మీరు కట్టుకోవడానికి ఉండదు. 2-1లో డిటైన్ అయితే 2-1 కట్టుకోవడానికి ఉండదు. 4-1లో డిటైన్ అయితే 4-1 కట్టుకోవడానికి ఉండదు. అంతకంటే ముందే ఎక్కడి వరకు అయిందో అక్కడ వరకు మాత్రమే మీకు అలా ఉంటుంది. మరి ఏం చేయాలి? ఆ సప్లీలు రాసి తెచ్చుకొని మళ్ళీ అదే సంవత్సరం అదే సెమిస్టర్‌లో వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ అప్పటికి గనక రిక్వైర్డ్ క్రెడిట్స్ కనుక వస్తే అప్పుడు మీరెళ్ళి మీ జూనియర్స్‌తో కూర్చోవాల్సి ఉంటుంది. అప్పటికి కూడా రాలేదు మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చినాయి అనుకోండి క్రెడిట్స్ సెక్యూర్ చేసుకోవడం. అప్పుడు బ్యాచ్ ఏదైతే నడుస్తుందో ఆ బ్యాచ్‌తో కూర్చొని మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. అప్పటి వరకు కూడా కుదరదు.